దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఊరికనే అవి రావు. ఒక మనిషి ప్రవర్తనని బట్టి ఆశీర్వాదాలు పొందుకుంటారు. స్వయంగా యేసు ప్రభు మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిసితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉంట చూసి మీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉంట చూసి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి ఉండుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుని వాక్యానికి విధేయత చూపించిన వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంతేకాదు, దీనులను ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు.